పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. నెల రోజులుగా ఈ పురుగుల దాడితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాడేపల్లిగూడెంతో పాటు ఆరుగులోను జగన్నాథపురం గ్రామంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మనుషులపై వాలినప్పుడు చర్మంపై నీటి బుడుగులు ఏర్పడి తీవ్రమైన దురదలు వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ పద్మిని ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఈ పురుగుల వల్ల ఎలాంటి ప్రాణహాని లేదన్నది చెప్పారు. యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ రాసుకుంటే 3 రోజుల్లో ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెప్పారు. దాన్ని వేరే పక్కన వండుకున్నా అలా వచ్చేస్తుందండి. ఫస్ట్ ఇక్కడేనండి, తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఈ ఏరియా ఇతనికి ఫేస్ మీద వచ్చింది. ఈ ఏరియా ఇంకా ఇక్కడ లోపల కూడా ఎక్కడైనా ఉందనుకుంటా. మీకు బాగా బగబగా మండుతుందా? వేసుకోండి మధ్యాహ్నం. ఈ ఆయింట్మెంట్ మట్టుకు ఆ వెనక దానికి రోజుకి 3-4 సార్లు రాయాలి. ఇదేమో గజ్జల్లో దానికి, అది పగలు పౌడర్, ఇది నైట్. ఇప్పుడు రీసెంట్ గా చాలా ప్రదేశాల్లో యాసిడ్ పురుగులు, యాసిడ్ డెర్మటైటిస్ ఆర్ పెడ్యూరస్ డెర్మటైటిస్ అని వస్తుంది. ఇది ఒక పురుగు వాడటం వల్ల వస్తుందండి. ఆ పురుగు పేరు నైరోబీ ఫ్లై అంటారు. ఇది ఎలా ఉంటుందంటే బాగా ఇలా స్కిన్ అంతా కాలిపోయినట్టు మచ్చలు, బాగా మండిపోద్ది. దురద కొంచెం లైట్ గా ఉంటది, కానీ ఎంత మంట వస్తుందంటే అది వాళ్ళు మంత్రం అనుకుంటారు. సప్పు అన్నమాట మంత్రం అంటే. దానికోసమని ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇదేమీ డేంజరస్ కాదు. ఇది పురుగు ఇలా నలపటం వల్ల కానీ అలా వస్తుంది. అందుకని పురుగు మనకి ఏమైనా కనిపిస్తే దాన్ని ఇలాగా లేకపోతే పేపర్తో కానీ లేకపోతే చేత్తో ఇలాగా అంటే సరిపోతుంది. దాన్ని క్రష్ చేయకూడదండి. ఎందుకంటే క్రషింగ్ వల్ల కెమికల్ రిలీజ్ అవుతుంది. కెమికల్ పేరు పెడిరిన్ కెమికల్ అనమాట. సో దానివల్ల వస్తుంది. ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఇక్కడ కూడా బయట మామూలుగా ఆయింట్మెంట్స్ సప్పికాన్ని ఇచ్చారు. అది ఏం అక్కర్లేదు. యాంటీబయాటిక్ ఆయింట్మెంట్, మైల్డ్ యాంటీబయాటిక్స్ వాడితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఇప్పుడు రీసెంట్